ఇదిలా ఉంటే గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించారు వైఎస్ జగన్. మిర్చి రైతుల సమస్యలను వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ రాకతో మిర్చి యార్డుకు పోటెత్తారు వైసీపీ కార్యకర్తలు. ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదన్నారు వైఎస్ జగన్. ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కట్లేదని ఆరోపించారు జగన్. సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్. విపక్ష నేతకు కనీస భద్రత కూడా కల్పించరా అంటూ నిప్పులు చెరిగారు. మీరు విపక్షంలో ఉండగా ఇలాగే చూస్తుంటే తిరగగలిగేవారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మిర్చి యార్డుకొచ్చి రైతుల కష్టాల్ని చంద్రబాబు తెలుసుకోవాలి అన్నారు. లేదంటే త్వరలో రైతుల తరపున ఉద్యమిస్తామన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి.